ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షణ్ముఖి షైన్స్. ఈరోజు అయితే మేము అబ్బి వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ డ్రైవర్ ఇలా థ్రిల్గా అయితే డ్రైవ్ చేశారు. మేమందరం థ్రిల్లింగ్ మూమెంట్ చాలా ఎంజాయ్ చేశాము. సో ఇక్కడ మా ఫ్రెండ్స్ రియాక్షన్స్ అయితే చూడండి. హాయ్, హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళబోతున్నాం. హాయ్. సో ఇలా నిల్చొని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. వావ్, కూల్ బ్రీజ్. అండ్ చూడండి, ఇక్కడ క్రాపింగ్ సిస్టమ్ అనేది మల్టీ టైర్ క్రాపింగ్ సిస్టమ్. ఇక్కడ ఎలాంటి స్పేస్ అనేది అంతా 100% స్పేస్ అయితే యూటిలైజ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ అన్ని దిగినాక మనకి వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ వాటర్ ఫాల్స్ అబ్బి వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, ఈ బ్యూటిఫుల్ మూమెంట్. సో ఇక్కడ ఫ్రెండ్స్ అందరం ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము. అలానే ఇలా కొంచెం నేచర్ని అయితే ఎంజాయ్ చేశాము. సో ఇక్కడైతే ఇది చాలా బాగుంది. సో ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది రైట్ సైడ్, బట్ ఇప్పుడైతే ప్రజెంట్గా ఆ బ్రిడ్జ్ అయితే క్లోజ్ చేశారు. సో అది ఎక్కడానికైతే వీలవ్వదు. సో మనం ఇక్కడ నుంచే నిల్చొని అయితే వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కాసర్గఢ్కి అయితే వచ్చేసాము. ఇది బేకల్ ఫోర్ట్. సో ఇప్పుడు మనం బేకల్ ఫోర్ట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న స్టోన్ అయితే కొంచెం రెడ్డిష్ కలర్, బర్గండి కలర్లో అయితే ఉంది. సో ఇది మీకు తెలిసిన స్టోన్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నాం కదా, ఇది రైనీ సీజన్లో అయితే ఫుల్గా ఉంటుంది. ఇది ఒక స్టెప్ వెల్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లేక్, వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అన్నమాట ఓల్డెన్ డేస్లో. సో ఇప్పుడు మనము అలా పైకి వెళ్తున్నాము. ఇలా పైకి వెళ్తూ అలా చూస్తే మనకు టోటల్ ఒక బీచ్ వ్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ కాసర్గఢ్ బీచ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం పైకి ఎక్కేసాము. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ స్టిల్స్ ఇంకా ఈ లొకేషన్లో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేమైతే ఈవినింగ్ టైం వచ్చేసాము. ఇది అరౌండ్ 5 o'clock. సో ఈవినింగ్ టైం వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అలానే ఈవినింగ్ టైం కాబట్టి కూల్ బ్రీజ్ అనేది చాలా ఉంది. ఇక్కడ నుంచి టోటల్ బీచ్ వ్యూ అయితే చూడొచ్చు. ಅವರ ಕನ್ನಡ ಹುಡುಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತಲೋ. ಈಗ ಸದ್ಯಕ್ಕೆ ನಾವು ನಡ್ಕೋತ ಹೋಗ್ಲತ್ತಿದ್ದೆವು, ಹಾದಿಯಾಗಿದ್ದೆವು. ಈಗ ಕಾಲೇಜ್ ಆಫ್ ಹಾರ್ಟಿಕಲ್ಚರಿಗೆ ಹೋಗ್ಲತ್ತಿದ್ದೆವು ನಡ್ಕೋತ. ಬಸ್ಸಸ್ ತೋಡಿದ್ದೇವೆ. నమస్ಕಾರ, ನನ್ನ ಹೆಸರು ವಿನಯ್. హలో. ఇక్కడ మేము ట్రీ కింద అయితే ఇలా భోజనం చేసాము. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా అంతా హైజీనిక్గా అయితే చేస్తున్నారు. సో ఈరోజు అయితే మాకు పొటాటో కర్రీ, ఇంకా సాంబార్ రైస్, ఇంకా విత్ రైతా అండ్ ఆల్సో పాలకూర, టమాటో ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాష్యూ నట్. ఇది మేము క్యాష్యూ నట్స్ అయితే ఇక్కడ చాలా చూసాము. ఇప్పుడు మనము బండిపూర్ ఫారెస్ట్లోకి అయితే ఎంట్రీ వచ్చాము. ఇది నైట్ టైం కాబట్టి ఫారెస్ట్ వ్యూ అయితే ఇలా ఉంది. సో ఈ ఫారెస్ట్ నైట్స్ ఇలా ఎంజాయ్ చేస్తూ మేము నైట్
అలా ఊటీకి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనము ఊటీ ఇది ఫస్ట్ డే. సో ఊటీలో నుంచి మనం ఇక్కడ టీ ఫ్యాక్టరీ ఇంకా డొడబెట్ట పీక్ వ్యూ అయితే ఫస్ట్ వచ్చేసాము. ఇది డొడబెట్ట పీక్ వ్యూ. సో ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ 10 రూపీస్ అయితే ఉంటుంది. ఆ టికెట్ తీసుకొని లోనికి షాపింగ్ ఇంకా మనకి వూల్ యాక్సెసరీస్ ఇంకా మంకీ క్యాప్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో మేము మా ఫ్రెండ్స్తో అయితే ఇలా డొడబెట్ట పీక్ వ్యూకి అయితే ఫస్ట్ అయితే ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో వెళ్తూ మనకి ఆ రోడ్లో అయితే ఇలా మనకి డిఫరెంట్ యాక్సెసరీస్ అయితే షాపింగ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ టికెట్ తీసుకొని వచ్చేసాము. సో ఇది పీక్ వ్యూ పాయింట్. సో మనం అక్కడ అలా స్టెప్స్ ఎక్కేసి ఇలా పైకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనకి టోటల్ ఊటీ వ్యూ అయితే ఉంటుంది. సో మనము టోటల్ ఊటీ వ్యూ చూడాలంటే అది ఎక్కాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ డిఫరెంట్ మిక్స్డ్ చాట్ అయితే బాగుంది. ఇంకా అలానే మ్యాగీ కూడా ఉంది. బట్ ఇది ఊటీ స్పెషల్ అనమాట. సో నేను ఇది ట్రై చేశాను. ఆనియన్స్ ఇంకా గ్రౌండ్ నట్. సో ఇప్పుడు వ్యూ అయితే అయిపోయింది. మేము ఎంజాయ్ చేసాము. ఇలా ఊటీ రోడ్లో మళ్ళీ మేము వెనుకకైతే వెళ్ళాము. సో అక్కడ నుంచి మేము తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా చలిగా ఉంది. సో నార్మల్ టైంలోనే చలిగా ఉంటుంది. మళ్ళీ మేము వచ్చింది ఫిబ్రవరి స్ప్రింగ్లో. సో ఓకే, ఇంకా ఇక్కడ మేము రీల్స్ చేస్తున్నాము, ఫొటోస్ దిగుతున్నాము. నేనైతే ఇక్కడ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా అయితే వైబ్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మేమైతే తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీకి అయితే వెళ్ళబోతున్నాము. సో ఇదే మన ఊటీలో ఉన్న తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇది అయితే మనం ఈ బ్లాక్ అయితే కృషి విజ్ఞాన్ కేంద్ర. సో ఇక్కడైతే మేము ఆ స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా కౌంటర్ సిస్టమ్ ఆఫ్ ప్లాంటింగ్. ఇక్కడైతే మనము లెట్యూస్ ఇంకా గ్రీన్స్ ఇంకా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇంకా హెర్బ్స్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడైతే మనము ఫస్ట్ అయితే పైకి వెళ్ళి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇక్కడ స్టెప్స్ అయితే లేవు, అయినా కానీ మేము కష్టంగా ఉన్నా ఇలా సగం మధ్యలో దూరం అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి మీరు ఫ్లవర్స్ వ్యూ. ఈ వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఊటీ ఫ్లవర్స్. దానికి లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను మస్టర్డ్ ఫీల్డ్లో అయితే ఇలా వచ్చేసాను. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ద టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాము. అలానే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. సో ఇక్కడ టీ అనేది డిఫరెంట్ ప్రాసెస్లో అయితే మనకి ప్రాసెసింగ్ చేయబడుతుంది. సో విదరింగ్, డ్రైయింగ్, రోలింగ్, గ్రేడింగ్, సార్టింగ్ అయితే డిఫరెంట్ స్టెప్స్ అనమాట. అలానే సిటీసీ మెథడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో కట్, టేట్, కర్ల్ అనమాట. మోస్ట్లీ బ్లాక్ టీలో అయితే మనము ఆ ప్రాసెస్ చేయొచ్చు, సిటీసీ మెథడ్. ఇంకా అలానే టీ క్వాలిటీ అనేది మనం ఇక్కడ ఒక సిప్ ఆఫ్ టీ ద్వారా అయితే మనము ఈ టీ క్వాలిటీ టెస్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ టీ అనేది ఫ్రీ. నేను మా ఫ్రెండ్స్తో ఇక్కడ ఒక సిప్ ఆఫ్ టీ అయితే తీసుకున్నాను. సో నేను టీకి అయితే పెద్దగా ఫ్యాన్ కాదు, అయినా కానీ ఇక్కడ మా ఫ్రెండ్స్తో అలా కంపెనీకి టీ ట్రై చేశాను. సో ఇక్కడ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ అయితే చూడొచ్చు. కార్డమమ్ టీ, చాక్లెట్ టీ, స్ట్రాంగ్ సిటీసీ టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో అయినా చాక్లెట్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. సో ఇది ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్. సో ఇక్కడ మేమైతే ల్యాండ్స్కేపింగ్ ఇంకా గ్లాస్ హౌస్లో ఉన్న డిఫరెంట్ ఫ్లవర్స్ని అయితే ఇలా అబ్జర్వ్ చేసాము. शाहरुख खान from in all its forms, human habitations across the planet, which
సో ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అయితే మనకి ఈషా లేజర్ షో అయితే ఉంటుంది. ఈ లేజర్ షోలో అయితే మనకి ఇలా చూస్తున్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూమెంట్స్ అయితే ఉంటున్నాయి. మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైం వస్తే. సో కన్యాకుమారికి వచ్చి కన్యాకుమారిలో ఉన్న రాక్ బ్రిడ్జ్ ఇంకా బీచ్ అయితే మేము విజిట్ చేసాము. సో కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అదే రోజు ఏంటంటే అట్టుకల్ పొంగల ఫెస్టివల్ అయితే ఉంది కేరళలో. సో మేము ఇలా అయితే టెంపుల్లో ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్లో అయితే ఉన్నాము. సో ఆఫ్టర్ దర్శనం మేము పువ్వాలం బీచ్కి అయితే వచ్చేసాము. అలా ఎంజాయ్ చేసి అలా నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసాము. മണമുള്ള പൂനുള്ളി മുടിയിൽ ചൂടി മണിക്കുട്ടി നീ എന്റെ മനസ്സുനുള്ളി മണമുള്ള പൂനുള്ളി മുടിയിൽ ചൂടി മണിക്കുട്ടി നീ എന്റെ മനസ്സുനുള്ളി പഞ്ചാര പായസം ഉണ്ണുന്ന മടത്തത്തെ പയ്യന്മാർ നിന്നെ കണ്ട് കണ്ണുവെക്കും പയ്യന്മാർ നിന്നെ കണ്ട് മണമുള്ള പൂനുള്ളി മുടിയിൽ ചൂടി മണിക്കുട്ടി നീ എന്റെ മനസ്സുനുള്ളി മണമുള്ള പൂനുള്ളി മുടിയിൽ ചൂടി മണിക്കുട്ടി നീ എന്റെ മനസ്സു